బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కారును పోలిన గుర్తులను ఏ పార్టీకి కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి నివేదించినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై నేడు విచారణ చేపట్టనుంది. కారును పోలిన గుర్తులను తొలగించాలని, వాటిని ఏ పార్టీకి కేటాయించవద్దని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ గతంలో పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇక బీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు 2011లో రోడ్ రోలర్ గుర్తును తొలగించినప్పటికీ తిరిగి చేర్చడాన్ని అభ్యంతర పెడుతూ ఆ గుర్తును తొలగించాలని విజ్ఞప్తి చేసింది. స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించే ఎన్నికల గుర్తుల్లో కారు గుర్తును పోలిన వాటిని కేటాయించకూడదని కోరింది. కెమెరా, చపాతీ రోలర్, రోడ్ రోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టు మిషన్, ఓడా, ఆటో రిక్షా, ట్రక్ వంటి గుర్తులను ఈవీఎంలలో కారు గుర్తును పోలినట్టు ఉన్నాయని, ఆ గుర్తులను రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇక గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ గుర్తులపై పోటీ చేసిన అభ్యర్థులకు జాతీయ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల కన్నా అధిక ఓట్లు వచ్చిన వైనాన్ని ఆధారాలతో సహా వివరించింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించకూడదని, తద్వారా బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లుతుందని తెలిపింది. బీఆర్ఎస్ విజ్ఞప్తులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. బీఆర్ఎస్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టును గురువారం విచారణ చేపట్టనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కారును పోలిన గుర్తులను ఏ పార్టీకి కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి నివేదించినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై నేడు విచారణ చేపట్టనుంది. కారును పోలిన గుర్తులను తొలగించాలని, వాటిని ఏ పార్టీకి కేటాయించొద్దని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ గతంలో పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. దీంతో బీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు 2011లో రోడ్డు రోలర్ గుర్తును తొలగించినప్పటికీ తిరిగి చేర్చడాన్ని అభ్యంతర పెడుతూ ఆ గుర్తును తొలగించాలని విజ్ఞప్తి చేసింది. స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించే ఎన్నికల గుర్తుల్లో కారు గుర్తును పోలిన వాటిని కేటాయించకూడదని కోరింది. కెమెరా, చపాతీ రోలర్, రోడ్ రోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టు మిషన్, ఓడా, ఆటో రిక్షా, ట్రక్ వంటి గుర్తులు ఈవీఎంలలో కారు గుర్తును పోలినట్లుగా ఉన్నాయని, ఆ గుర్తులను రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరింది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ గుర్తులపై పోటీ చేసిన అభ్యర్థులకు జాతీయ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల కన్నా అధిక సంఖ్యలో ఓట్లు వచ్చిన వైనాన్ని ఆధారాలతో సహా వివరించింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించకూడదని, తద్వారా బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లుతుందని తెలిపింది. ఇక బీఆర్ఎస్ విజ్ఞప్తులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. బీఆర్ఎస్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టును గురువారం విచారణ చేపట్టనుంది.